నమస్కారం అన్న రైతులందరికీ. నా పేరు పురుషోత్తం. నేను ఎస్ఎంటి కేమల్లయ్య ఛానల్ నుంచి వచ్చాము. మనం ఈరోజు కుల్మాల గ్రామం, గోనెండ్ల మండలం మన ఎవరు కుల్మాలన మన పేరు శివాచారి ఏదైనా ఇస్తాను పవర్ అన్న ఎన్ని రోజులు ఆ? ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పటికి 45 రోజులు అవుతుందన్న. ఎట్టుందంటావు ఇప్పుడు ప్రజెంట్? ఇప్పటికైతే బాగుందన్న. ఈ పవర్ ఇత్తనం వచ్చిన అన్నాల నుంచి బాగుంది. ఇంత ముందు మన వేరే ఇత్తనం వేసింటి గాని ఇంత బాగా రాలే. ఇప్పుడు కింది మీంది కానీ చూసుకో, ఒకటే భూమి బాగా సెట్ అయింది ఈ ఇత్తనం. నాకైతే పవర్ ఇత్తనం అవును. బాగుందన్న. ఒక్కసారి భూమి అందలినాను, 2 సార్లు స్పేర్ మందు చేసినాన. నువ్వు ఈడ చూసుకో ఇట్లా ఏకం చూసుకుంటారు ఆ సట్టు కానీ మళ్ళీ ఈడ దగ్గర ఉంది వేరే చేనుల దింపుకునేది కాదు. ఈడ చూసుకోగా మళ్ళా ఈడ గాని ఆడ వద్దు మనకి, ఈడ కానీ చూసుకోగా ఏకమట్నే ఉంది మొత్తం. ఇట్లా కింది వరకు సేమ్ ఇదే ఉంది. బాగుందన్న. ఓకేమే. ఎన్ని ఎకరాలు వేసినావు? ఎకర వేసినానా ఇప్పటికి. ఆడ ఇంత ముందు ఆడ చేసినాను కానీ అది వాన లేదు, మనకి అంత తెలదు. మనకి నీళ్ళు పెడితేనే తెలుస్తుంది. ఇప్పటికైతే బాగుందన్న చేను అయితే. బాగా పట్టిందన్న సట్టు. ఇప్పుడు ఊక అందాక చూసుకున్నా కానీ 30 కాయలు వీజుగా ఉంటావునా. 30 చెట్టుకి 30 ఉండే ఇప్పటికి వీజుగా. నువ్వు ఇప్పుడు ఎంచుకో ఊకే అట్లా ఓసారి వచ్చి ఎంచుకోను అన్న. నేను బాగానే పట్టింది ఊకే. నువ్వు ఊకే ఎంచుకున్నా కానీ ఉంది. నన్ను ఈ లెక్క పెట్టుకొని మొన్న నా భార్య నేను నిన్న వచ్చిపోయినాము. నిన్న వస్తా అని చూస్తూనే ఉన్నాము. ఓసారి వచ్చి చూసుకుంటా పోనా. మందు ఇంకా ఒక్కసారి ఇంకా రేపు మందు వెళ్తే ఇంకా ఇది పైర డబ్బలు వేసి వస్తుంది ఇంకా. బాగుందన్న ఇప్పటికైతే. క్యాస మందు మళ్ళా రేట్ కానీ మందుల రేట్ లేదు. మంచి తక్కువ ధరకైనా కానీ చెట్టు లేసి రావడం ఆ మందికి ఈ భూమికి బాగా సెట్ అయింది. చెట్టు కానీ బాగా లేసి వస్తుంది. అసలు మందులు ఇంత ముందు కానీ కొట్టినాను కానీ ఇంత పైరా కనబల్ల నాకు ఎప్పుడు. 2,000, 3,000, 4,000 పెట్టినా పెట్టి కొట్టినాను, ఆటికని లేసి వచ్చలేదు. ఇప్పుడు ఊక నీకు 45 రోజులకి ఇంత పైర రావాలంటే గిరేడానా. పెట్టుబడి అంటే ఇప్పుడు ఇత్తనాలకి 3 ప్యాకెట్లు తెచ్చినానా. మొత్తం వచ్చి 21 వేయిందన్న పెట్టుబడికి. ఇప్పుడు మొత్తం భూమి మంది వచ్చిపోయా, మొత్తం వచ్చిపోయానా. ఇది నాకు ఈ పైరాని ఇత్తనము బాగుంది కోసం తీసుకొని వేసుకున్నాను. బాగుంది ఇప్పటికైతే. ఇంకా రేపు పొద్దున మనకి ఇంకా రావాలని కోరుతున్నాను. ఈ ఇత్తనం అయితే విడిచిపెట్టాను ఇంకా. ఎస్ఎంటి కేమాలయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ పంటలో ఎలాంటి సమస్యలున్నా కామెంట్ చేయండి.